హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు హర్షి మీద యూట్యూబ్ ఛానల్. సో నేను చాలా డేస్ ముందు కొన్ని హెల్త్ టిప్స్తో మీ ముందుకు వస్తాను అండ్ కొన్ని వీడియోస్ చేస్తాను, రెగ్యులర్గా నేను టచ్లో ఉంటాను అని చెప్పాను. సో అది కొంచెం డిస్టర్బ్ అయింది డ్యూ టు సమ్ పర్సనల్ రీజన్స్ అండ్ కొంచెం ప్రొఫెషనల్గా కొంచెం బిజీగా ఉండడం వల్ల ఐ డింట్ స్టార్టెడ్ ద వీడియోస్. బట్ నేను ఇవాళ నుంచి ఒక చిన్న గ్లిమ్స్ ఇచ్చుకొని ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో టుడే నేను మీ దగ్గర తీసుకొని రాబోతున్నాను అందరూ కామన్గా ఈ జనరేషన్లో ఎక్కువగా సఫర్ అవుతున్న ప్రాబ్లం. అదేంటో కాదండి, హెయిర్ ఫాల్. సో చూసారా, జనరల్గా హెయిర్ ఇలా పట్టుకొని ఇలా అనేస్తే మనకి 1-2 స్ట్రాండ్స్ అనేవి కామన్గా వస్తూనే ఉంటాయి. సో దాన్ని మనం ఏమి అంటాము అంటే టెలోజన్ ఎఫ్యూలియం అంటాం. అంటే దాన్ని ఇలా పట్టుకొని లాగేస్తే ఒకటో రెండో అలా వచ్చేస్తూ ఉంటాయి. సో ఈ హెయిర్ ఫాల్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అండ్ స్ప్లిటన్స్ ఉన్నవి ఎలా కంట్రోల్ చేసుకోవాలి, రఫ్ హెయిర్ని స్మూత్ ఎలా చేసుకోవాలి, డాండ్రఫ్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఇలా ఒక్కొక్క సెగ్మెంట్ గురించి నేను మాట్లాడబోతున్నాను. ఫస్ట్ నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను హెయిర్ ఫాల్తో. సో హెయిర్ ఫాల్కి రీజన్స్ ఏంటి, దాన్ని మనం హోమ్ రెమెడీస్తో ఎంతవరకు కంట్రోల్ చేసుకోవచ్చు, మెడికేషన్ యూసేజ్ ఎలాంటి సిచ్యువేషన్లో అవసరం ఉంటుంది, హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ అనేది ఏ కండిషన్స్లో ఉన్న వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటుంది, ఇవన్నీ కూడా నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. సో స్టే ట్యూన్డ్ ఫర్ మై వీడియో అండ్ ఖచ్చితంగా మీకు మంచి మంచి టిప్స్ ఇవ్వబోతున్నాను. కాబట్టి ఆ టిప్స్ అన్నీ నా ఛానల్లో మీకు చెప్తున్నాను. సో మీకు అవన్నీ చూడాలి అనుకుంటే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త కొత్త వీడియోస్ వస్తూ ఉంటాయి. ఆ టిప్స్ చూసి మీరు కూడా రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.